గైస్ వైజాగ్లో ఒక స్టీల్ మెటల్ ఫ్యాక్టరీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో ఇన్సిడెంట్లో టోటల్ 8 మంది అయితే చనిపోయారు. 5 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, ఇంకా 3 వచ్చి కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చిన ఎంప్లాయీస్ అనమాట. సో టోటల్ 8 మంది అయితే చనిపోయారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే ఒక పెద్ద బౌల్ అనమాట. సో ఆ బౌల్ వచ్చి మెటల్ అయితే మెల్ట్ చేసి దాని అయితే క్యారీ చేస్తున్నారు. సో కొన్ని మాల్ ఫంక్షన్ వల్ల ఏదైతే ఆ బోల్ లాగా ఉంటుందో అది స్లిప్ అయ్యి కింద అయితే పడిపోయింది అనమాట. సో కింద పడిపోయిన వెంటనే కింద అయితే ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో వాళ్ళ మీద అయితే డైరెక్ట్ గా అయితే ఆ మెటల్ అనేది పడిపోయింది. సో లిటరలీ అక్కడికక్కడే చాలా మంది అయితే చాలా దారుణంగా అయితే కాలి చనిపోయారు అనమాట. ఇది చాలా బాధాకరమైన విషయం. సో ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే జూన్ 8 అయితే ఈవినింగ్ 4 o'clock అయితే జరిగిందనమాట. సో ఈ ప్రపంచంలోనే చాలా ఫ్యాక్టరీలు, చాలా స్టీల్ ప్లాంట్స్, ఇండస్ట్రీలు అయితే ఉన్నాయి. సో ఈ ఇండస్ట్రీలో చాలా కంపెనీల వరకు ప్రొటెక్షన్ టార్గెట్ చూస్తున్నారు, కానీ ప్రతి ఒక్క కంపెనీలో సేఫ్టీకి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఒక ఎంప్లాయీ సేఫ్టీగా వర్క్ చేస్తేనే కదా ప్రోడక్ట్స్ అవుట్పుట్ అయితే కరెక్ట్గా వస్తుంది. సో ఒక ఎంప్లాయీ ప్రాపర్గా సేఫ్టీ పాటించకపోతే ప్రాపర్గా అవుట్పుట్ ఎలా వస్తుంది అనేసి ప్రజలు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ ఇన్సిడెంట్లో 6 మంది అయితే హెవీ ఇంజురీస్ అయితే అయిందనమాట. చాలా మందికి అయితే స్కిన్ అంతా హెవీగా బర్న్ అయిపోయింది. సో వాళ్ళైతే ఇప్పుడైతే హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ మీద గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి డైరెక్ట్ గా ప్లాంట్ కి అయితే వచ్చి అయితే చేస్తున్నారు. అండ్ అదే విధంగా ఏ ఫ్యామిలీకి అయితే హెవీ ఇంజురీ అయిందో వాళ్ళకైతే పర్సన్ కి అయితే 10 lakh అయితే ఇస్తున్నారు. అండ్ గైస్ దీంతో మెయిన్ హైలైట్ ఏమంటే ఏ ఫ్యామిలీకి అయితే నష్టం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఆ ఫ్యామిలీలో ఒకరికైతే పర్మనెంట్ జాబ్ అయితే ఇస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు అయితే అనౌన్స్మెంట్ చేశారనమాట. సో విచ్ ఇస్ గుడ్ అని చెప్పచ్చు. సో గైస్ ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి వైరల్ టెక్నిక్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు సీ యూ అగైన్, బాయ్.